హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. నేనైతే మొన్న అమావాస్య రోజున ఇక్కడ సింహాచలం దగ్గర ఉన్న భైరవ వాకులో భైరవ స్వామి దేవాలయంకి వెళ్ళామండి. అక్కడైతే గుమ్మడి ముక్కలో ధూపం పెట్టడం, లేదంటే మామూలుగా నువ్వుల నూనె వేసి నవధాన్యాలు వేసి దీపం పెట్టడం ప్రత్యేకత అంట. ఆ దేవాలయం దగ్గర భక్తులైతే తండోపతండాలుగా ఉన్నారండి. పోలీసులు బందోబస్తు కూడా పెట్టారనమాట. చాలా 4-5 క్యూ లైన్లు ఉన్నాయి. ఇంకా కాళికామాత విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. ఇంకా శివుడి లింగం కూడా ఉందండి. గుడి ప్రాంగణం మొత్తం దీపాలతో నిండిపోయింది. నేనైతే ప్రమిదలో ఆయిల్ వేసి అందులో నవధాన్యాలు వేసి దీపం పెట్టుకున్నాను. అలా దీపం పెట్టి ఏదైనా మనం కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుందని చెప్పేసి అక్కడ నమ్మకం అంట. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారండి, చాలామంది. అక్కడే భోజనాలు కూడా పెట్టారు. ఇంకా నడుస్తుంటే క్యూ ఇంకా తరగదే అన్నట్టు అంతమంది జనాలు ఉన్నారండి. నమ్మడానికి మనకి నమ్మకం ఉందంటే ఎక్కడ దాకైనా తీసుకెళ్తారు దేవుడు అనేది ఇదే నిదర్శనం అండి. మొత్తం అటవీ ప్రాంతమే, రోడ్డు మొత్తం మట్టి రోడ్డు అనమాట. నడిస్తే రాళ్ళు కూడా గుచ్చుకుంటాయి. దేవుడు అంటే అంతే అనుకుంటా మరి.